హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ వయస్సు 40 సంవత్సరాలు దాటిందా? తప్పనిసరిగా మీరు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే మీతో పాటు పెరిగిన ఎంతోమంది ఈ సమయంలో వివిధ కారణాల వల్ల భూమి మీద లేకపోవచ్చు. మనం ఇంట్లో వాడుకునే మోటార్ సైకిల్‌ని ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్‌కి ఇవ్వకపోతే అది ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతుందన్నది మనం చెప్పలేము. మన శరీరం పెద్ద కెమికల్ ఫ్యాక్టరీకి సమానం. 40 సంవత్సరాల వర్కింగ్ తర్వాత మన శరీరం యొక్క కండిషన్ ఏ విధంగా ఉందా అన్నది ఎలా తెలుస్తుంది? ఎంత పెద్ద తుఫానైనా ఒక చిన్న వర్షపు చినుకుతో స్టార్ట్ అయినట్టే, ఎంత పెద్ద డిసీజ్ అయినా ఒక చిన్న సిమ్టమ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ సిమ్టమ్స్‌ని జాగ్రత్తగా పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద డిసీజెస్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. టెస్టులు అనగానే అందరూ భయపడేది దానికి అయ్యేటువంటి ఖర్చుల గురించి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఖర్చులకు గనక అలా భయపడితేనో, ఆ తర్వాత అయ్యేటువంటి ఖర్చులు కానీ, ఆ తర్వాత మనం ఆసుపత్రిలో ఫేస్ చేసేటువంటి పెయిన్ కానీ మన కంట్రోల్లో ఉండదు. ఈ వీడియోలో ఏ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏ ఏ టెస్టులు చేయించుకోవాలన్నది వివరించడమైనది. లెట్స్ బిగిన్. మొదటగా బీపీ టెస్ట్. దీనిని అధిక రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ అంటారు. ముద్దుగా దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని లక్షణాలు ఏమి కనిపించవు. కానీ దీనివల్ల మాత్రం గుండెపోటు, కిడ్నీ వంటి వ్యాధులు వస్తాయి. బీపీ లేనివారు కనీసం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. బీపీ ఉన్నవారు మాత్రం డాక్టర్ ప్రకారం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ షుగర్ టెస్ట్. దీన్ని చక్కెర వ్యాధి అంటారు. ఇది చిన్న వయసులో కూడా వస్తుంది. చిన్నపిల్లలకు వస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్, పెద్దవాళ్ళకు వస్తే టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ బ్లడ్ షుగర్ టెస్ట్ కోసం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ దీని వాల్యూ అన్నది 100 లోపల ఉండాలి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 140 లోపల, HbA1c వాల్యూ అనేది 5.7 లోపల ఉండాలి. HbA1c ద్వారా గత 3 నెలల సగటు షుగర్ లెవెల్ అన్నది తెలుస్తుంది. కొలెస్ట్రాల్ టెస్ట్. ఈ పరీక్షలో టోటల్ కొలెస్ట్రాల్, LDL, HDL, ట్రైగ్లైసరైడ్స్ తెలుసుకుంటారు. ఈ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఈసీజీ ద్వారా గుండె స్పందన, గుండె రిథమ్, కొన్ని గుండె సమస్యలు గుర్తించవచ్చు. ప్రత్యేకంగా బీపీ, షుగర్, చెస్ట్ పెయిన్ ఉన్నవారికి చాలా ఉపయోగం. గుండెకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈసీజీ ద్వారా తెలుసుకోలేకపోవచ్చు. సో డాక్టర్స్కి ఏదైనా ఇంకా డౌట్ ఉన్నప్పుడు 2D ఎకో ద్వారా గుండె నిర్మాణాన్ని చూడడానికి వాడతారు. దీనివల్ల హార్ట్ పంపింగ్, వాల్వ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వంటి విషయాలను తెలుసుకుంటారు. టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్. గుండెకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ తెలుసుకోనికి ఈసీజీ ప్లస్ టీఎంటీ వాడతారు. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉంటే, లేదా డయాబెటీస్, హై బీపీ, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటేనో డాక్టర్ సలహాతో ఈ టెస్ట్ని చేయించుకోవచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి వీటిని వాడతారు. ఇందులో సెరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఈజీఎఫ్ఆర్ టెస్టులు చేస్తారు. వీటితో పాటు యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్. కాలేయం పనితీరును తెలుసుకోవడానికి వాడతారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత, ఇన్ఫెక్షన్స్, ప్లేట్లెట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని తెలుసుకోనికి వాడతారు. ప్రత్యేకంగా మహిళలకు బరువు పెరగటం, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. నీరసం,
కండరాల నొప్పులు, నరాల బలహీనత వంటి లక్షణాలుంటే విటమిన్ డి అండ్ విటమిన్ బి12 టెస్టులు చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం ఐ ప్రెషర్, రెటినా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు కంపల్సరీగా చేయించుకోవాలి. దంతాలకు సంబంధించి స్కేలింగ్, గమ్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి సంవత్సరానికి చేయించుకోవాలి. ప్రత్యేకంగా మహిళలు మెనోపాజ్ తర్వాత బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్లో మహిళలకు మెమోగ్రామ్, పిఏపి స్పియర్ టెస్టులు చేయించుకోవాలి. అదేవిధంగా పురుషులకు పిఎస్ఏ టెస్ట్ డాక్టర్ సలహాతో చేయించుకోవాలి. కలోన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం 50 సంవత్సరాల తర్వాత చేయించుకోవాలి. చెస్ట్ ఎక్స్రేని అవసరమైతే ధూమపానం చేసేవారు, శ్వాస సమస్యలు ఉన్నవారు డాక్టర్ సజెషన్తో చేయించుకోవాలి. అధిక ఊబకాయం వల్ల డయాబెటీస్, బీపీ, హార్ట్ డిసీజెస్ రానికి ఛాయిస్ ఎక్కువ ఉంది. అందుకని హైట్, వెయిట్, బిఎంఐ అండ్ నడుము కొలత యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండడానికి పైన చెప్పిన పరీక్షలతో పాటు రోజుకు 30 నుంచి 45 నిమిషాలు నడవండి. వారానికి కనీసం 5 రోజులు ఎక్సర్సైజ్ చేయండి. ఉప్పు, చక్కెర, నూనె తగ్గించండి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. తగినంత నీరు తాగండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ధూమపానం, మద్యపానం మానండి. ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ఈ వీడియో చూసినాక మీకు ఒకటే అనిపిస్తుంది, ఇన్ని పరీక్షలు చేయించాలంటే ఎంతో ఖర్చు అవుతుందండి. కానీ ఇది మాత్రం ఖర్చు కాదు, అది మీ హెల్త్కు మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ముందుగానే గుర్తించి నివారించడం చాలా సులభం. ఇంకా ఏదైనా డౌట్ ఉందా? ఓసారి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ పేషెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఒకసారి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఎప్పుడైనా వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే కూడా వ్యాధి రాకముందు అట్లీస్ట్ సిమ్టమ్స్ ఏమన్నా కనిపించినప్పుడు వాటిని అజాగ్రత్తగా చేయకుండా వాటిని టెస్ట్ చేసేసుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.